ఇటు వాక్యములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి మనందరం కూర్చుందాము. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయముగా, గొప్ప ఏర్పాటుగా, అంతకుమించి బిడ్డలు ఏ రీతిగా ప్రార్థన చేయాలో కూడా అనుకూలమైన వాక్యముగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ వరాన్ని బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరము కూడా సమయోచితమైన నిర్ణయానికి మౌనముగా ఉండకూడదు, అలసటగా అస్సలు ఉండకూడదు. మౌనముగా ఎందుకు ఉండకూడదు అంటే నువ్వు స్వామరవి కాదు కనుక. అలసటగా ఎందుకు ఉన్నావు అంటే నువ్వు బద్ధకస్తుడుగా కాదు కనుక. హల్లెలూయా. బద్ధకస్తులా? చెప్పండి, ఎవరంట మీరు? ఇక్కడ కొండ నాలుగులు లేవు, ఉండ నాలుగులు లేవు. హల్లెలూయా. ఏ నాలుగులు ఉన్నా చక్కని స్వరాలు వచ్చేస్తాయి. అవునా కాదా? ఏం చెప్తున్నాడు మనకి? 4వ వచనంగా చదవండి. సమాధిలోనికి దిగువారిలో ఏంటది? చెప్పండి. ఈ పలకని నాలుగులు ఎంచబడలేదు, పలికిన నాలుగు మాత్రమే ఎంచబడిందా? చెప్పండి. సమాధిలోనికి దిగువారిలో నిజమా అబద్ధమా? ఎలాగంట? సమాధిలోనికి ఏంటంటే చచ్చిన వారిలో హల్లెలూయా. గొప్ప సమయం అంట అది. ఏంటది? ఏ సమయం అది? సమాధిలోనికి దిగివారు వారిలో కూడా నేను కూడా ఎంచబడిన ఒక్కడని అని ఒప్పుకొనుట ఏంటంట? అది గొప్ప అవకాశం. అక్కడ ఎవరైనా అనుకుంటారు అలాగా, నలుగురితో పాటు నేను కూడా సమాధిలోకి వెళ్తాను అని? హల్లెలూయా. చెప్పండి, అసలు ఆ మాట ఒప్పుకోగలరా? కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ అంటే, సమాధిలో దిగువారిలో అనేకులు అంట నేను కూడా ఒక్కడని అని. ఎలా ఒప్పుకుంటున్నాడంటే ప్రార్థనాపూర్వకముగా. ఎలాగంట? ప్రార్థనాపూర్వకముగా. మనిషికి లోకములో ఏదంటే